రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి సంక్షేమంలో సుపరిపాలన అందిస్తూ ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ వెళ్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో వికసిత్ భారతే లక్ష్యంగా, స్వర్ణాంధ్రప్రదేశే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, లోకేష్ గారు నలుగురు కూడా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో పరుగులు పెట్టేస్తున్నటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం చేసి వనరులన్నీ కూడా దోచుకుని, పంచభూతాలని దోచుకుని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, వ్యవస్థలను నిర్వీర్యం చేసి 10 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు జూన్ 4, 2024న సమాధి కట్టినటువంటి దినం. 151 సీట్లతో అధికారాన్ని అప్పగిస్తే ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అణిచివేతకు గురి చేసి, అన్ని వర్గాల ప్రజల మీద దాడులు చేసి, మహిళల మీద దాడులు చేసి, ప్రశ్నిస్తున్న వాళ్ళని జైల్లో పెట్టి, ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టి ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన అందించారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ 5 సంవత్సరాలు ఒక చీకటి కాలంగా గుర్తుండిపోయే పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి 11 సీట్లకు పరిమితం చేసి ఈరోజు కనీసం ప్రతిపక్ష స్థాయి కూడా లేకుండా చేసినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఈ 24 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అమలు చేయటం, సూపర్ 6 హామీల్ని సూపర్ హిట్ చేసి ప్రతి ఇంటికి కూడా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని ఈరోజు ముందుకు తీసుకువెళ్తున్నాం. ముఖ్యంగా మన తణుకు పట్టణంలో తీసుకుంటే, మన తణుకు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా ద్వారా 16,000 మందికి, ఈరోజు 36,000 మందికి 16,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. పెన్షన్స్కి సంబంధించి 36,000 పెన్షన్స్, నెలకి 16 కోట్ల రూపాయలు చొప్పున 332 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో పెన్షన్లు అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తల్లికి వందనం ఏదైతే ఉందో, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈరోజు చదివిస్తామని ఏదైతే హామీ ఇచ్చామో దానిలో భాగంగా మన నియోజకవర్గంలో తల్లికి వందనం ద్వారా మొత్తంగా 45,105 మంది పిల్లలకి సంబంధించి 67,65,75,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రైతుకి అన్నదాత సుఖీభవ 16,954 మంది రైతు సోదరులకి 32,58,00,000 రూపాయలు అందించడం జరిగింది. అలాగే ఈరోజు మనం ఏదైతే హామీలు ఇచ్చామో స్త్రీ శక్తి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణానికి ఈ నియోజకవర్గంలో 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మన తణుకు డిపోకి సంబంధించి. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు సంబంధించి 1,317 మంది ఆటో డ్రైవర్లకు 1,97,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అన్నా క్యాంటీన్ ద్వారా 4,73,466 టోకెన్ల ద్వారా మన తణుకు నియోజకవర్గంలో 1,19,00,000 ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఈరోజు ఏదైతే హామీ ఇచ్చామో హామీల్లో భాగంగా ఎన్టీఆర్ భరోసా కానీ, తల్లికి వందనం కానీ, ఫ్రీ బస్సు కానీ, దివ్యాంగ శక్తి కానీ, గ్యాస్ సిలిండర్స్ కానీ, అన్నదాత సుఖీభావ కానీ, అన్నా క్యాంటీన్స్ కానీ, ఈ విధంగా
సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అందించడం జరిగింది. అదేవిధంగా యువగలం ఏదైతే ఉందో దాని ద్వారా డిఎస్సిని వీళ్ళు 250 కేసులు వేసి అడ్డుకోవాలని చూస్తే వాటన్నిటినీ కూడా అధిగమించి డిఎస్సి నిర్వహించి 16,916 పైగా టీచర్ ఉద్యోగాల నియామకాన్ని పూర్తి చేసినటువంటి ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. అదేవిధంగా పోలీస్ శాఖలో 5,757 మందికి కానిస్టేబుల్గా నియామకాలు చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు పారిశ్రామికులు ఈ రాష్ట్రం దేశంలో 100 రూపాయలు పెట్టుబడి పెడుతుంటే 25 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నటువంటి పరిస్థితి. దాని ద్వారా 23 లక్షల కోట్లకి సంబంధించి ఈరోజు పనులు ప్రారంభమైన ఎంఓయూలు చేసుకున్నారు. దాని ద్వారా 29 కల్లా ఈ రాష్ట్రంలో దాదాపు 21 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ధ్యేయంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అలాగే ప్రభుత్వంలో పారదర్శక విధానాన్ని తీసుకొచ్చే విధంగా, పరిపాలనలో పారదర్శక విధానాన్ని తీసుకొచ్చే విధంగా ఈరోజు వాట్సాప్ ద్వారా మనమిత్ర వాట్సాప్ని తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా ఈరోజు ఏ విధంగా పరిపాలన ఒక సుపరిపాలన అందిస్తుందో మనందరం కూడా చూసాం. ఈ విధంగా మనం చూస్తే మన తణుకు నియోజకవర్గంలో మిగిలిన కార్యక్రమాల్లో చూస్తే ఈరోజు ఆర్ఎన్బి రోడ్డుకి సంబంధించి 75.45 కిలోమీటర్లు 73,42 లక్షలతో ఈ 2 సంవత్సరాల్లో, కేవలం 2 సంవత్సరాల్లో ఆర్ఎన్బి రోడ్లు నిర్మించాం. పంచాయతీరాజ్ రోడ్లు 20 కిలోమీటర్లు దాదాపుగా 9 కోట్ల రూపాయలతో నిర్మించాం. అలాగే పిఐ రోడ్లు అవి కూడా గ్రామీణ తార్ రోడ్లు 26.6 కిలోమీటర్లకు సంబంధించి 13.09 కోట్లు. ఈ విధంగా మన నియోజకవర్గంలో ఆర్ఎన్బి రోడ్లు కానీ పంచాయతీ రోడ్లు కానీ 121 కిలోమీటర్లు డెవలప్ చేసాం. 94,87 లక్షల రూపాయలు. సో ఇది అభివృద్ధి అంటే ఏ విధంగా మనం చేస్తున్నాం అనే దానికి నిదర్శనం. అదేవిధంగా ఈరోజు నియోజకవర్గంలో డిఆర్డిఆర్ ద్వారా, వెలుగు ద్వారా మహిళలకి బ్యాంక్ లింకేజీల ద్వారా 286 కోట్ల రూపాయలు రుణ సదుపాయాన్ని కల్పించాం. తణుకు మున్సిపాలిటీలో 51 కోట్ల అభివృద్ధి పనులు ఈరోజు చేపట్టడం, మౌలిక వసతులు కల్పించడం జరిగింది. జలజీవన్ మిషన్ ఈరోజు గత ప్రభుత్వంలో జలజీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే వాటిని మరుగుపెట్టి పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి దాని కాల పరిమితి కూడా ముగింపే విధంగా చేసినటువంటి దుర్మార్గ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారి కృషితో మరలా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈరోజు రాష్ట్రానికి మరలా జలజీవన్ని పునరుద్ధరించే విధంగా, దాన్ని ఎక్స్టెన్షన్ చేసే విధంగా కూడా ఈరోజు తీసుకొచ్చి జలజీవన్ మిషన్లో ఇంటింటికి కుళాయి కనెక్షన్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు ఇవన్నీ కూడా నిర్మించే విధంగా కూడా తీసుకుంటే మనకు తాగునీటి సరఫరా కొరకు దాదాపు గ్రామీణ ప్రాంతంలో 54 కోట్ల రూపాయలతో ఆ పనులు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన మున్సిపాలిటీలో అర్బన్ వాటర్కి సంబంధించి కుళాయి వాటర్లు అన్నీ కూడా ఇచ్చే విధంగా దాదాపు 100 కోట్ల పైగా నిధులతో ఆ పనులను కూడా ప్రారంభించుకున్నాం. అలాగే ఈరోజు సీఎం రిలీఫ్ ద్వారా దాదాపు 1100 మందికి 10 కోట్ల రూపాయల వరకు 2 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో వాళ్ళు కనీసం 5 సంవత్సరాల్లో 5 కోట్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఈరోజు ఆ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ని అందించడం జరిగింది. అలాగే ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించి సీసీ డ్రైవ్లు, ఇతర పనులకి సంబంధించి దాదాపు 25 కోట్లు ఖర్చు పెట్టాం. విద్యుత్ లైన్లకు సంబంధించి ఈరోజు విద్యుత్ శాఖని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ నియోజకవర్గంలో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి, విద్యుత్ వైర్లు దెబ్బతిన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి, ఎంవీఏలు దెబ్బతిన్నాయి. ఈ విధంగా పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితుల్లో మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 15 కోట్ల రూపాయలతో వాటన్నిటిని కూడా పునరుద్ధరించి అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో అలాగే దేవాలయాల్ని గత ప్రభుత్వంలో వాళ్ళు ఎటువంటి నిధులు లేకుండా పాత దేవాలయాన్ని తొలగించి ఈరోజు
ఏ విధంగా నిర్వీర్యం చేశారో చూసాం. ఆ విధంగా ఈరోజు దేవాలయాలకు సంబంధించి దాదాపు 9 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. నీటిపారుదలకు సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి దాదాపు 10 కోట్ల రూపాయలతో ఈరోజు తూడు తీయటం కానీ, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా. అలాగే ధాన్యం సేకరణకు సంబంధించి ముఖ్యంగా మన నియోజకవర్గంలో ధాన్యం సేకరణలో గత ప్రభుత్వంలో ధాన్యం అమ్మితే ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలిసేది కాదు, ఎక్కడ అమ్మాలో తెలిసేది కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ధాన్యం సేకరణకు సంబంధించే 647 కోట్ల రూపాయలు ధాన్యం మిల్లులకు వెళ్ళటం వితిన్ 12 అవర్స్లో వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఈ విధంగా రైతులు ఒక సంతృప్తితో, ఒక ఆనందంతో ఉన్నారు. ఈరోజు రైతు సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ విధంగా మనం ఒక్క తణుకు నియోజకవర్గంలోనే అభివృద్ధికి, సంక్షేమానికి సంబంధించి 2082 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇది ఆన్ ద రికార్డ్, ఎక్కడో లెక్కలు తెచ్చి చెప్పట్లా. ప్రతి దానికి కూడా ఎవిడెన్సరీ డాక్యుమెంట్ ఉంది, సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉంది. 2082 కోట్లు మన నియోజకవర్గంలో అభివృద్ధికి కానీ, సంక్షేమానికి కానీ ఈరోజు ఖర్చు పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏ విధంగా చేశారో చూసాం. ఈరోజు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కేకే గారు నిన్న చేశారెల్లో వెన్నుపోటు అంట. సో వెన్నుపోటు ఎవరికి పొడిచారు? మీరు అధికారాన్ని ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు మీరు. మీకు అర్హత ఉందా? ఈ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఒక సుపరిపాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి మీ కాళ్ళు కూడా విరిచి కూర్చోబెట్టారు ఈరోజు రాష్ట్రంలో. మీరు వెన్నుపోట్ల గురించి మాట్లాడటం మీకు అర్హత లేదు. ఎందుకంటే వెన్నుపోట్లకి పేటెంట్ హక్కులన్నీ కూడా, సర్వ హక్కులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఇక్కడ కేకే గారి. కేకే అంటే సర్వేలు నిర్వహిస్తాడు ఆయన అనుకోకండి మీరు. ఇక్కడ ఖతర్నాక్ కార్మూరి కేకే, ఖతర్నాక్ కార్మూరి. ఈయన పొడిచిన పోట్లకి ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ఇక్కడ మన పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది కానీ ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి వెన్నుపోట్లు పొడిచే వ్యక్తి ఈరోజు మా మీద ఆరోపణలు చేస్తున్నాడు. ఏం ఆరోపణలు చేస్తున్నాడు? లిక్కర్ వ్యాపారాలంట, మద్యం వ్యాపారాలు, అలాగే గోమాంసం అంటాడు. అలాగే ఈరోజు ఏదో కొత్తగా నిన్న కొత్త సబ్జెక్ట్ అంట, చికెన్ వేస్ట్ ఏదోనంట. సో ఇటువంటివన్నీ కూడా 5 సంవత్సరాలు అలవాటు అయిపోయి ఏది ఎక్కడ ఉందో అక్కడ వదలకుండా అన్నీ కూడా దోచుకుని ఇక్కడ తణుకు నియోజకవర్గాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి ఏది వదలలేదు, ఎవరిని వదల్లా. ఆ విధంగా నువ్వు చేసిన పనులన్నీ కూడా పందిలాగా బురదలో దొల్లి ఆ బురదను మాకు అంటించాలని నువ్వు ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు. నీకు కనీసం పాస్ మార్కులు కూడా ఇవ్వలేదు. ఇక్కడ జనరల్ గా పాస్ అవ్వాలంటే 35 మార్కులు రావాలి. నీకు 29 మార్కులు వచ్చినాయి. నీకు అర్హత ఉంది అసలు మాట్లాడే అర్హత. ముందు నువ్వు సప్లిమెంటరీ రాయి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో, అప్పుడు పాస్ అవ్వు. పాస్ అయితే అప్పుడు మళ్ళీ మాట్లాడు. అసలు నీకు అప్పుడు దాకా అర్హత లేదు. నీకు ఎలా అప్గ్రేడ్ ఇస్తారు? నెక్స్ట్ సెక్షన్ నీకు రాదు కదా. నువ్వు ఈరోజు తప్పుడు ప్రచారాలు చేయడమే పెట్టుకుని, ఒక ధ్యేయంగా పెట్టుకుని, అసలు నీ బతుకేంటి, నువ్వేంటి, నీ చరిత్ర ఏంటి, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి నువ్వు ఈరోజు వచ్చావు, నువ్వు మాట్లాడే అర్హత ఉందా నీకు? నువ్వు చాలా పెద్ద పెద్దగా చెప్తున్నావు, ఏదో ఇన్వెస్ట్ చేసినట్టు చెప్తున్నావు. రకరకాల వ్యాపారాలు చేసుకుంటారు, జరుగుతాయి. ఆ బురదను నువ్వు అంటించుకుని నువ్వు దొల్లి ఇదిగో 10 పేజీల డాక్యుమెంట్ నువ్వు చేసినవి అన్నీ చెప్తాను. కొంచెం విలేకరులు కూడా కొంచెం టైం దీని మీద స్పెండ్ చేయాలి. సో ఈ విధంగా నువ్వు చేసేటటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో నీ రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనం. నీకు ఈ నియోజకవర్గ ప్రజలు 29 మార్కులు వేశారు 100కి. ఎక్కడా కూడా కనీసం 30 దాకా నీకు
234 బూతులు ఉంటే ఏ బూత్లో కూడా 30 మార్కులు దాటలేదు నీకు అసలు మాట్లాడే అర్హత ఉందా నీకు? మాకు 70 మార్కులు వేశారు. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నువ్వేదైతే విర్రవీగావో, ఎన్ని మాటలు మాట్లాడావు. రాధాకృష్ణ నేనైతే ఓడించేసేవాడిని, రాధాకృష్ణ నేనైతే సమాధి చేసేవాడిని, రాధయ్య గారు కాబట్టి అక్కడ ఓడిపోయాడు అని విర్రవీగి కర్ర కాల్చి వాత పెట్టారు. ఆ వాతలు ఇంకా తగ్గలేదు నీకు, మరలా తయారయ్యావు. సో నువ్వు చేసినటువంటి అవినీతికి ఈరోజు మేము చెప్పట్లా, దర్యాప్తు సంస్థలు ఆన్ రికార్డు చెప్తున్నాయి. మేమేదో ఆరోపణలు చేయట్లేదు కదా. నువ్వు చేసే ఆరోపణలకి ఆన్ రికార్డు ఎవిడెన్స్ చూపించు. నీకేదైనా ఉంటే, మేమేదైనా తప్పు చేసామంటే, నువ్వు చేసినటువంటి తప్పులకి ఆన్ ద రికార్డ్ ఈరోజు ఉన్నాయి. పెద్దగా సానుభూతిగా మాట్లాడుతున్నావు. తప్పు చేస్తే తిహార్ జైలుకి వెళ్ళిపోతాను, అండమాన్ జైలుకి వెళ్ళిపోతానని. నువ్వు వెళ్ళక్కల్లా తిహార్ జైలుకి, అండమాన్ జైలుకి. నువ్వు తిహార్ జైలుకి వెళ్ళాలా, చంచల్గూడ జైలుకి వెళ్ళాలా, చర్లపల్లి జైలుకి వెళ్ళాలా, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాలా అనేది దర్యాప్తు సంస్థలు, అక్కడ ఉన్నటువంటి కోర్టులు, జడ్జిలు నిర్ణయిస్తారు. నువ్వు నేను నిర్ణయించేది కాదు అది. నిన్నేదో అక్రమంగా పంపట్లేదు. నువ్వు నీ దాకా వచ్చేటప్పటికి కులం వచ్చేస్తుంది నీకు. మామూలుగా కులం గుర్తురాదు నీకు, బీసీలు గుర్తురారు, మిగిలిన కులాల వాళ్ళు గుర్తురారు, అందరినీ అనగదొక్కేయచ్చు. నువ్వు నీ రాజకీయ జీవితంలో నీతో ప్రయాణం సాగించినటువంటి 35 సంవత్సరాలు నీ రాజకీయ జీవితం అనుకో. నాకు తెలిసి 2009లో ఇక్కడ మొట్టమొదటిగా జెడ్పీటీసీగా పోటీ చేశావు ఈ జిల్లాలో. నీ రాజకీయ జీవితం ప్రారంభించుకుని 2009 నుంచి రికార్డు తీసుకుని 2026 వరకు నీ రాజకీయ ప్రయాణంలో నువ్వు ద్వారకా, తిరుమల నుంచి ప్రారంభించావు, తణుకు వచ్చావు, బెంగళూరు వెళ్ళావు, తణుకు వచ్చావు. ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో నీతో ప్రయాణించినటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు ఇక్కడ? ఎవరైనా ఇన్ని సంవత్సరాలు నీతో కంటిన్యూస్ గా ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఒక్క వ్యక్తి పేరు చెప్పు బాబు, ఒక్క వ్యక్తి పేరు చెప్పు. నీకు సలాం చేస్తాం. అందరినీ ముంచావు కదా నువ్వు, ఒక్కని కాదు కదా. నీతో ప్రయాణం చేసి నీతో డబ్బులు తగలేసుకున్న వాళ్ళని, కార్యకర్తల్ని, నాయకుల్ని ముంచి ఈరోజు మా కార్యకర్తలు చెప్తున్నారండి. మా కార్యకర్తలు చెప్తే ఆ విధంగా రిపోర్ట్స్ రావు. మా కార్యకర్తలు ఏదైనా మొహం మీదే చెప్తారు మేము తప్పు చేస్తే. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దమ్ము, ధైర్యం. నీ చెవిలో చెప్పక్కర్లేదు, నా దగ్గరకు వచ్చి చెప్పే దమ్ము, ధైర్యం ఉన్నటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎవరైనా నువ్వేమన్నా ఒకరిద్దరిని కోర్టును పంపుకుంటే ఆడేమన్నా నీకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడేమో చూసుకో. నీతో ఒక్కడు ప్రయాణించట్లేదు. ఎంతమందిని నువ్వు బలి తీసుకున్నావు, ఎంతమంది నాయకులు నువ్వు చేసావు, ఉన్నాయి, పేర్లు కూడా ఉన్నాయి. పాపం వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక్కడు కూడా యాక్టివ్గా లేరు పొలిటికల్ గా. అంటే నీ పాలసీ ఏంటి? యూజ్ అండ్ త్రో నీ పాలసీ, అంతే కదా? యూజ్ అండ్ త్రో. ఏం చేస్తావు నువ్వు? నీ మిషన్ కంప్లీట్ అయిపోతే పర్సన్ డిలీట్ అయిపోతాడు నీ ఫోన్లోను, అన్ని చోట్ల కూడా. వాళ్ళ ఫోన్కి కూడా అందుబాటులోకి రావు. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? కులం గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు కులం నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? నీ కులస్తులనే తీసుకో పాపం. బెంగళూరు వెళ్ళావు ఎలక్షన్లకి, అక్కడ ఎంతమంది యాదవులు ముంచావు ఆర్థికంగా? మొన్న ఏలూరులో ఎలక్షన్ చేశారు, ఎంతమంది యాదవులు ముంచావు ఆర్థికంగా? అశోక్ యాదవ్ అని గుర్తుందా పేరు? కళ్యాణ్ సూర్యనారాయణ యాదవ్ పేరు గుర్తుందా నీకు? రాధాకృష్ణ యాదవ్ పేరు గుర్తుందా నీకు? మర్చిపోయి ఉంటావు. వీళ్ళందరూ కూడా నీ బాధితులే. ఇంకా చాలా లిస్టులు ఉన్నాయి. ఇక్కడ తీసుకో. ఇక్కడ ఎంతమందిని వాడుకున్నావు, ఎంతమందిని ఇంట్లో కూర్చోబెట్టావు? నీ అవసరానికి వాడుకొని వాళ్ళతో కోట్ల లక్షలు ఖర్చులు పెట్టించి
నీ పార్టీ ప్రెసిడెంట్ని తీసుకో. నువ్వు వచ్చినప్పటి నుంచి రాజకీయాల్లోకి, నేను ఇక్కడ 2013లో వచ్చాను. 2013 నుంచి ఈ రోజు వరకు కూడా నీ పార్టీ ప్రెసిడెంట్లు, తణుకు పట్టణ పార్టీ ప్రెసిడెంట్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరున్నారో తీసుకో. మండల పార్టీ ప్రెసిడెంట్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఎవరున్నారో తీసుకో. మిషన్ కంప్లీట్, పర్సన్ డిలీట్. ఆ విధంగా ఇక్కడ ఉన్నాయి 40 పేర్లు ఉన్నాయి. నీకు అర్హత ఉందా? నువ్వు సానుభూతి కోసం, నీ పబ్బం గడుపుకోవడం కోసం నువ్వు అసలు ఒక అరాచకవాదివి, ఓసరవెల్లి లాంటి వాడివి. నీ రాజకీయ అవసరాల కోసం ఎటువంటి స్థాయికైనా దిగజార్చే మనిషివి నువ్వు. అబద్ధానికి, అసత్యానికి, నిస్సిగ్గుకి, అరాచకాలకి బట్టలు వేస్తే ఖతర్నాక్ కారుమూరి. సో ఈ విధంగా నువ్వు చేసినటువంటి అవినీతి ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు చేసినవన్నీ కూడా ఒక స్కామ్ కాదు కదా. ఇప్పుడు ఏసీబీ, సిట్టు, ఈడీ ఆన్ ద రికార్డ్ ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. అసలు నువ్వు ఎంత ప్రబుద్ధుడు? సిట్టు అధికారులకే లంచాలు ఇచ్చేటటువంటి స్థాయి నీది. సిట్టు అధికారులకే లంచాలు ఇవ్వజూపినటువంటి స్థాయి నీది. సో ఆ విధంగా నువ్వు చేసినటువంటి అన్నీ కూడా ఈరోజు నీ దోపిడీ తణుకుకే పరిమితం అవ్వాల. తణుకు ఒకసారి ప్రజల కోసం 2 సంవత్సరాలు అయిన సందర్భంగా మరలా గుర్తు చేస్తున్నాం ప్రజలకి. మనం అందరం కూడా 2021లో ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెడితే ఈయనేమో డబ్బుల కోసం పరుగులు పెట్టాడు. కోవిడ్ పేరుతో ఏ విధంగా దోచుకున్నాడో విలేకరుల సోదరులకు కూడా ముఖం మీద చిరునవ్వులు వస్తున్నాయి. అవన్నీ గుర్తుకొచ్చి పాత జ్ఞాపకాలన్నీ కూడా. డబ్బులు ఏ విధంగా వసూలు చేసావు? చెక్కులొద్దు, క్యాషే కావాలన్నావు, క్యాష్ రూపంలోనే తీసుకున్నావు. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. ఏ విధంగా మా మట్టాలు వెంకట చెప్తాడు ఆ కోవిడ్ స్టోరీ కావాలంటే, చాలా చెప్తాడు కోవిడ్ స్టోరీలు. ఎందుకంటే ఆయన పెట్టి చేసావు. అప్పుడు ఆయన అవసరం తీరిపోయింది, వెంకటని డిలీట్ కొట్టావు, ఒక దెబ్బకు బయటపడిపోయాడు. సో ఆ విధంగా ఏ కంపెనీని వదిలేవు, ఏ మెడికల్ షాప్ని వదిలేవు, ఎవరిని వదిలేవు. 5,000 రూపాయల నుంచి స్టార్ట్ అయింది, కోట్ల రూపాయల వరకు అయింది నీ స్థాయి. అది తణుకు నియోజకవర్గాన్ని ఒక యంత్రంగా వాడావు. ఒకటి కాదు, ఇళ్ల స్థలాల పేరుతో దోపిడీలు చేసావు. ఇళ్ల స్థలాల పేరుతో తక్కువ రేటుకు కొని పనికిరాని స్థలాల్ని ప్రభుత్వానికి అంటగట్టావు, ప్రజల్ని ముంచావు. ఎన్నో ఎకరాలు ఇచ్చానని చెప్పావు, ఎంతో వేల మందికి ఇల్లు ఇచ్చానని చెప్పావు, ఉచితంగా ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఇది వెన్నుపోటు కాదా కారుమూరి? నువ్వు పొడిసిన పోట్లకు ఇప్పటికీ ప్రజల పాపం ఇల్లు లేకుండా ఉన్నారు. ఆ కాలనీల్లో ఏ విధంగా మీరు పొడిచారో వెన్నుపోట్లు. 35,000 నుంచి 75,000 రూపాయల వరకు వసూలు చేసి ఈ నియోజకవర్గ ప్రజల వెన్నుపోటు పొడిచింది మీరు కాదా? అలాగే ఈరోజు స్లాటర్ హౌస్ ఏదో 35 ఎకరాలు 45 ఎకరాల్లో ఉండాలని చెప్తున్నాం. అసలు ఆ ప్రస్థానం మొదలైంది ఎప్పుడు? 2013లో. అప్పుడు నీ కోసం నీ నాయకులు అడ్డం పెట్టుకుని నువ్వు అవన్నీ కూడా పెట్టించావు. ఆ ప్రెమిసిస్ ఎవరిది? మీ పార్టీ నాయకుడిది. ఆ రోజు మీరు వ్యాపారాలు ప్రారంభించింది ఎవరు? మీ పార్టీ నాయకులు. ఈ రోజు వచ్చి సొద్దపూసు కవర్లు చెప్తావు నువ్వు. అసలు నీకు అర్హత ఉందా? ప్రభుత్వాన్ని దగ్గర అంతా ఉంది. ప్రభుత్వం పర్మిషన్స్ ఉంటే ఆ ఫ్యాక్టరీ రన్ అవుద్ది, పర్మిషన్ అయిపోతే 1 నిమిషం క్లోజ్ అవుద్ది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఆ ఫ్యాక్టరీని షిఫ్ట్ చేయాలనేదే మా విధానం. తప్పనిసరిగా జరిగి తీరుతుంది, అందులో ఎటువంటి మార్పు ఉండదు. అలాగే అన్నా క్యాంటీన్లు పెడితే మేము అన్నా క్యాంటీన్లు మూసేసి నువ్వు రాజన్నా క్యాంటీన్ అని నీ పేర్లు పెట్టుకున్నావు. 6 నెలలకు కావాల్సినటువంటి ఫండ్స్ అన్నీ కూడా ఏ రోజు ఎంత ఖర్చు అవుతుందని మీటింగ్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, చిన్న చిన్న కార్యకర్తలు కూడా పేర్లు రాసి మీరెంత అమౌంట్ రా అని చెప్పి మూటగట్టి అన్నా క్యాంటీన్ ఎన్ని రోజులు రన్ చేసావు? ఎంతమందికి వెన్నుపోటు పొడిచావు? రాజన్న పేరుతో వెన్నుపోటు కూడా పొడిచావు కదయ్యా నువ్వు.
అలాగే రైతులకు వెన్నుపోటు, సొసైటీలు రైతులు, వీళ్ళ కంపెనీ, వీళ్ళ బంధువుల కంపెనీ విజయవాడలో పెట్టాడు కేఎస్ఆర్ అని. ఆ కంపెనీ ద్వారా ఇరిగేషన్ యంత్రాలు కొన్నాడు. ఏంటి? కోత మిషన్లు. 16 లక్షలు ఉండే కోత మిషన్ 29 లక్షలకు సొసైటీలకు అమ్మాడు. ఒక్క సొసైటీలో ఇప్పుడు పనిచేసే పరిస్థితుల్లో లేవు. అంటే సొసైటీలకు అంటగట్టి ఈయన కుటుంబం దోపిడీ చేసి ఇక్కడ వెన్నుపోటు పొడిచారు రైతులకి, సొసైటీలకు వెన్నుపోటు పొడిచారు. ఆ కంపెనీ ఇప్పుడు ఉందా? కంపెనీని కూడా మూసేశారు. దాని మీద ఏమైనా వస్తుందని. కారుమూరి ఖతర్నాక్, మిస్టర్ ఖతర్నాక్, గుర్తు వస్తున్నాయా? బీసీని అని చెప్పుకుంటాం. ఎంతమంది బీసీలు తొక్కేసావా ఈ నియోజకవర్గంలో? ఈ రాష్ట్రంలో ఎంతో మంది బీసీలు బాధితులుగా మిగిలిపోయారు నీ దగ్గర. ఎప్పుడు క్యాస్టుల మధ్య గొడవలు పెట్టాలని చూస్తావు, కులాల మధ్యలో గొడవలు పెట్టాలని చూస్తావు. కమ్మాల దగ్గరికి వెళ్ళి ఇంకో కులం వాళ్ళు తిడతావు, కాపుల దగ్గరికి వెళ్ళి ఇంకో కులం వాళ్ళు తిడతావు, బీసీల దగ్గరికి వెళ్ళి ఇంకో కులం వాళ్ళు తిడతావు, ఎస్సీల దగ్గరికి వెళ్ళి ఇంకో కులం వాళ్ళు తిడతావు. అంటే నీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఓసరి వెళ్ళలాగా రంగులు మారుస్తూ వెళ్ళావు. 2019కి వరకు సాగింది అది. ఇప్పుడు 2024లో ఈ నియోజకవర్గ ప్రజలు 29 మార్కులు మార్కులు వేసి నీకు మోకాల మీద కూర్చోబెట్టారు. 2029లో ఇదే విధంగా నువ్వు గ్రామ్ ఫోన్ రికార్డు లాగా పాత పాటలే పాడుతూ ఏమి సరైనటువంటి విధానాలతో నువ్వేం చేస్తావో చెప్పకుండా, ఈ ప్రజలకు నువ్వు ఏ విధంగా అండగా నిలబడతావో చెప్పకుండా, నువ్వు ఇదే విధానంతో గ్రామోఫోన్ రికార్డు లాగా ఉంటే నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నేలబారు నాకిస్తారు ఈసారి 2029లో. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. అప్పుడు పాస్ మార్కులు తెచ్చుకో, మాట్లాడదాం. మీ దోపిడీలు ఒకట, అసైన్ ల్యాండ్లు కూడా దోపిడీలు చేసినటువంటి చరిత్ర మీది, మీరు మీ నాయకులు కలిపి. అవి కూడా వస్తున్నాయి. నువ్వు రోజు మా అధికారులకి ఎంతమందికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నావు, అవి కూడా వస్తున్నాయి. నువ్వు అధికారులు బెదిరిస్తావా? నిన్న పోలీసుల మీద ఆరోపణలు చేస్తున్నావు, రెవెన్యూ మీద ఆరోపణలు చేస్తున్నావు, ఎండిఓల మీద ఆరోపణలు చేస్తున్నావు. అంటే నీ నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తావా? అధికారుల మీద ఆరోపణలు చేస్తున్నావు, మళ్ళీ అధికారులకు ఫోన్లు చేస్తావు. నువ్వు ఎంత అరిచి గీ పెట్టుకున్నా నువ్వు చేసేటటువంటి పాపాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా పగులుతూ వస్తాయి, అందులో డౌట్ ఏమీ లేదు. తణుకు నియోజకవర్గాన్ని భ్రష్టు పెట్టించావు. ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని తీసుకొచ్చావు. ఎంతో మంది ఉద్దండులు ఇక్కడ చేశారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా. నువ్వు వచ్చిన తర్వాతే ఏ విధంగా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి అనేది కూడా తెలుసు నీకు. ఓకే, మనిషిగా పుట్టాక కొంతైనా ధర్మం, నీతి, న్యాయం ఉండాలి. నీకు అవేమీ లేవు. అంటే నీ స్థాయిని తిరుగుతూ వచ్చావు కానీ నీ ఒరిజినల్ క్యారెక్టర్ని అదే విధంగా ఉంచుకున్నావు. రాజకీయాలు మారినాయి, జనరేషన్స్ మారుతున్నాయి. జనరేషన్స్కి అనుగుణంగా నువ్వు ప్రవర్తించు. కాంగ్రెస్లో ఎప్పుడో పూర్వం నువ్వు రాజకీయాలు మొదలుపెట్టినట్టే ఇప్పుడు కూడా ఉండి నీ పాత ఊత పదాలతో, ఒక దంపుడు ఉపన్యాసాలతో, ఒక దంపుడు దాలతో చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా తణుకు నియోజకవర్గ ప్రజలు చాలా విజ్ఞులు. నీ రాజకీయ స్వార్థం కోసం ఎంతమందిని బలి తీసుకున్నావు? టీడీఆర్ బాండ్ల పేరుతో ఒక ఎస్సీ కమిషనర్ని సస్పెండ్ చేయించావు, TP1 BCని సస్పెండ్ చేయించావు. ఇంకో కమిషనర్, మహిళా కమిషనర్, కాపు కమిషనర్ వస్తే మహిళా కమిషనరు ఏ విధంగా నువ్వు బూతులు తిడితే ఆమె సెలవు పెట్టి వెళ్ళిపోయారు.
ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసావు మంత్రిగా. నువ్వు కులాల గురించి మాట్లాడతావు. కులాలను మనుషులను గౌరవించమయ్యా. ముందు నువ్వు మనుషుల్ని మనుషుల్లాగా చూడు. నువ్వు మనుషుల్ని మనుషుల్లాగా చూడలేవు. నీ కపట బుద్ధి. మనుషుల్ని మనుషుల్లాగా చూడు, తర్వాత కులాల గురించి మాట్లాడేది గన్ను. అప్పుడు గుర్తు రాలేదు ఈ కులాలు. కాపు మహిళా కమిషనర్ ఎందుకు వెళ్ళిపోయారు? ఆవిడ పాపం పుణ్యం తెలియని కమిషనర్లను బలి తీసుకుని నీ స్థాయి ఏంటి, నువ్వేంటి? నీకు నీ దాని మీద ఉన్నటువంటి ఆసక్తి, నీ ఎదుగుదల మీద ఉన్నటువంటి ఆసక్తి, పక్కవాడిని తొక్కే మీద ఉన్నటువంటి ఆసక్తి ఇంక దేని మీద ఉండదు. ఎంతమందిని నువ్వు, నీ రికార్డు మామూలుగా ఉంది ఇక్కడ. ఎంప్లాయీస్, నీ దగ్గర పనిచేసిన వాళ్ళు పాపం ఒక్కడున్నాడా? నీ దగ్గర పనిచేసిన ఎంప్లాయీస్ చెప్పు కారుమరి. సో ఈ విధంగా నువ్వు చేసినవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్స్. ఇవి ఇక్కడ లోకల్ అయింది. ఇప్పుడు నేషనల్కి వెళ్తున్నాం, స్టేట్ వైడ్. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం అనంతమడుగు గ్రామంలో క్వాడ్జి పేరుతో నువ్వు చేసినటువంటి దోపిడీ గుర్తుందా? అది వెన్నుపోటు కాదా? ల్యాండ్ నీది కాదు, రికార్డు నీది కాదు, బట్ మెటీరియల్ నీది, అమ్మకం నీది, జమ నీకు. మంత్రిగా నువ్వు చేసింది ఇది. అలాగే ఎక్కడో కాదు, నీ రాజకీయం ప్రస్థానం మొదలుపెట్టి ఏ వెంకటేశ్వర స్వామి సాక్షిగా నువ్వు మొదలుపెట్టావో అదే వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా నువ్వు చేసినటువంటి దుర్మార్గం. ఒక పెద్ద మనిషి దగ్గర 44 ఎకరాలు బాల్క్లే మైన్స్ ఉంటే బలవంతంగా దాదాపు 15 నుంచి 20 ఎకరాలు అంటే 8 హెక్టార్స్ బాల్క్లే మైన్స్ ని ఎవరికి ట్రాన్స్ఫర్ చేయించావు? ఖతర్నాక్. ఎవరి పేరున ఉంది ఈరోజు? ఏ విధంగా చేశారు పాపం వాళ్ళు? ఏ విధంగా బెదిరించి నువ్వు, నీ మంత్రివర్గ సహచరులు, నీ మార్గదర్శకులు ఏ విధంగా వాళ్ళతో బలవంతంగా చేయించి ఎవరికి ట్రాన్స్ఫర్ చేయించావు అవన్నీ కూడా చెబుతా తర్వాత. ఉంది రికార్డు. ఈరోజు బాల్క్లే మైన్స్ లో చేసావు. చింతలపూడిలో ఫోర్జరీలతో స్థలాలు ఆక్రమించి అక్కడ కాంప్లెక్స్లు కట్టే స్టేజ్ ఎక్కడి నుంచి వచ్చింది బాబు నీకు? ఖతర్నాక్. సో ఈ విధంగా నువ్వు చేసినటువంటి దుర్మార్గాలు 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి. అసలు నీ రాజకీయ జీవితమే ఒక అరాచకమైనటువంటి జీవితం. అసత్యాలతో, అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టి ప్రలోభాలకు గురి చేసి అంచెలంచెలుగా ఎదిగావు. అక్కడి నుంచి మరలా నీ పతనం తణుకు నియోజకవర్గం సాక్షిగా చేశారు. ఇంకొకటి, వైటి రాజా గారిని పాపం బతుకుండగా నువ్వు 100 సార్లు తలుచుకున్నావు లేదో తెలియదు కానీ బాబు ఇప్పుడు బాగా తలుచుకుంటున్నావయ్యా వైటి రాజా గారిని. అక్కడ నీ బుద్ధి కనిపిస్తుంది. యాపిల్ హాస్పిటల్ ఓపెనింగ్ వైటి రాజా గారిని పిలిస్తే నువ్వు రానని చెప్పలేదా? అంటే బతుకున్నప్పుడు ఒకటి, చనిపోయిన ఒకటా? మీ పార్టీ ట్రేడ్ మార్క్, దాన్ని అనుసరిస్తున్నావు నువ్వు. వైటి రాజా గారి గురించి తెగ బాధపడిపోతున్నావు. 2014 ఎన్నికల ముందు 2013లో నువ్వు కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితుల్లో 2014కి ఈ పార్టీలోకి నువ్వు వస్తానంటే వైటీ గారు ఒకటే చెప్పారు, నో ఎంట్రీ ఫర్ దట్ ఫెలో అని చెప్పారు. అది నీ స్థాయి. ఆయన సౌమ్యుడే,
అదే విధంగా నువ్వు వాళ్ళని చేసినటువంటి అవమానాలు ఒకటి కాదు రెండు కాదు, నువ్వు అవన్నీ మర్చిపోతావు. నీకు అది వచ్చింది, చాలా అడ్వాంటేజ్ నీకు అది. నువ్వేం మాట్లాడుతున్నావో, నిన్న ఏమైనా ఇలాగ అన్నావంటే నేను ఎప్పుడు అన్నాను అంటావు, నేను ఎప్పుడు మాట్లాడాను అంటావు. అది నీకు భగవంతుని ఇచ్చినటువంటి చాలా అద్భుతమైనటువంటి శక్తి అది నీకు. మర్చిపోవడం కూడా గొప్పతనం. సిగ్గు విడిచి నువ్వు అన్నీ కూడా మరలా మాట్లాడేయటం. వైటి రాజా గారిని ఆయన ఉన్నంతసేపు ఏ రోజు కూడా నువ్వు ఆయన కరోనా అప్పుడు శానిటైజర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఏం చెప్పావు పెద్ద మనిషి నువ్వు? ఈ పక్కనే ఉన్నాడు, పక్కన ఉండేదారు ఎంఆర్ఓ గారు. ఇప్పుడు ఏం చెప్పావు? శానిటైజర్ పంపిస్తానంటే అంత దుర్మార్గుడివి ఈరోజు నీకు వైటి రాజా గారు అంటే కమ్మవారి ఓట్లు నీకు ఇప్పుడు కావాలి. కమ్మవారు నీకు అంత వన్ సైడ్ అయిపోవాలి. మాకు తెలుసు ఈరోజు అంటే వైటి రాజా గారు పెద్ద మనిషి. ఎస్, ఆయన కేవలం రాజకీయ నాయకుడు కాదు, ఆయన అభివృద్ధి మంత్రంతో పనిచేసినటువంటి నాయకుడు. నీలాంటి దుష్టులు చేసేటటువంటి రాజకీయాలు ఆయనకు తెలీదు. నువ్వు చేసేటటువంటి నీచ రాజకీయాలు ఆయన రాడు అందులోకి. నేను ఇందాక చెప్పాను కదా, బుర్ర ఎక్కడో దల్లి అది వేస్తే ఆయన తుడుచుకోడు, కానీ నేను తుడుచుకుంటా నువ్వు వేస్తుంటే. ఐఎమ్ రెడీ నువ్వు వేస్తే. సో నువ్వు వైటి రాజా గారు అన్న పాపం ఆయన ఆత్మ కూడా ఘోషిస్తుంది. నువ్వు ఆ మాట మాట్లాడుకో దయచేసి. ఇంక చాలు ఇప్పుడు వరకు మాట్లాడింది. నువ్వు చేసింది, ఆయన ఉన్నంతసేపు నువ్వు చేసిన నిర్వాహం చాలు. యాపిల్ హాస్పిటల్ ఇప్పటికీ ఉంది కదా, అక్కడ మాట్లాడి వెళ్ళి అడుగు, గుర్తు చేసుకో. ఆ రోజు వాళ్ళని పిలుస్తానంటే నువ్వు కాదా అడ్డుకుంది. నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి తిట్టింది బయటికి రాకుండా 2013లో 2014లో 2014 జనవరి నువ్వు పార్టీలోకి రావడానికి నీ ప్రయత్నాలు ఏ విధంగా చేసావో తెలుసు. ఆ రోజు వైటి రాజా గారు ఒకే ఒక మాట చెప్పాడు. సో ఆ విధంగా నువ్వు కావాలితే ఆ రోజు నీ కొలీగ్స్ ఉన్నారు, కొలీగ్స్ని కూడా అడుగు. నీ రాజకీయ జీవితం ప్రారంభమైంది 2009లో జడ్పీటీసీగా. అది గుర్తు చేసుకో. నువ్వేదో మంత్రి అయ్యానని నువ్వేదో పెద్ద రాష్ట్ర నాయకుడు అనుకోకు. జడ్పీటీసీతో ప్రారంభమైంది నీ రాజకీయ జీవితం. నా రాజకీయ నేపథ్యం నువ్వు నిక్కర్లు వేసుకుని అక్కడ అత్తుల్లో తిరుగుతున్నప్పుడు ప్రారంభమైంది మా కుటుంబ రాజకీయ జీవితం. 1972లో మా తాతగారు ఫస్ట్ సర్పంచ్గా చేశారు. అక్కడి నుంచి మొదలైంది. 53 సంవత్సరాలు ఈ రోజుకి. నువ్వేదో ఆరోపణలు చేస్తే నేను పారిపోను, నువ్వేదో దుష్ప్రచారాలు చేస్తే నేను పారిపోను. నిన్ను ఎలా ఎదుర్కోవాలో, నిన్ను ఎలా వంగబెట్టాలో మాకు తెలుసు. నువ్వు అక్కడే రాజకీయాలు చేయటం కాదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఫేక్ ప్రచారాలు చేస్తే మేము ప్రజలు నమ్ముకున్నాం. ఇక్కడ ప్రజలకు తెలుసు, తణుకు నియోజకవర్గ ప్రజలకి. టీడీఆర్లు ఇచ్చారంటున్నావు. టీడీఆర్లు నువ్వు ఏ విధంగా ఇచ్చావు? తప్పుడు డాక్యుమెంట్లు, తప్పుడు కన్వర్షన్లు, ఒక ప్రొసీజర్ లేదు, ఒక ఫాలో అవ్వలేదు, ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదు, ఒక నియమ నిబంధనలు పాటించకుండా కమిషనర్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు? ఒక ఎస్సీ కమిషనరు నీ ఇష్టానుసారం ఈరోజు పెట్టేయండి, చేసేయండి అన్నాం. టీడీఆర్ అనేది ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలు, అన్ని పట్టణాల్లోనూ జరుగుతుంది. అదేదో తప్పుడు విధానం కాదు. ఏదైతే ప్రొసీజరల్ ఉందో, జీవోస్ ఉన్నాయో దానికి అనుగుణంగా చేయాలి. అక్కడ పైడిపర్రు కాలనీకి రోడ్డు అని ఇచ్చావు.
టీడీఆర్ రోడ్డు వేసారా, సగం కొని వదిలేసావు. ఎస్, ఈరోజు నేను చెప్తున్నా, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మేము స్పష్టంగా పెట్టాం. తణుకు మాస్టర్ ప్లాన్ అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించే విధంగా, పట్టణ విస్తీర్ణం జరిగే విధంగా చేస్తామని దానికి అనుగుణంగా ఈరోజు మాస్టర్ ప్లాన్ కూడా, ఒక బెస్ట్ మాస్టర్ ప్లాన్ని ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగా డెవలప్మెంట్ కూడా చేస్తాం, అవసరమైతే టీడీఆర్లు ఇస్తాం. దానిలో ఎక్కడైనా తప్పులు జరిగితే నువ్వు పట్టుకో దమ్ముంటే, అంతేగాని అభివృద్ధి నిరోధకుడిగా ఉండకు. నీలాగా తప్పుడు మార్గాల ద్వారా తప్పుడు వ్యవహారాలు చేయలేదు, చెయ్యబోం. నువ్వు చెప్పినట్లేదో ఇవ్వలేదు అక్కడ. ఇంకా భవిష్యత్తులో తప్పనిసరిగా తణుకుపట్నం ఇంకా విస్తృతం అవ్వాలి, అర్బనైజేషన్ పెరగాలి, రోడ్ నెట్వర్క్ పెరగాలి, ట్రాఫిక్ సమస్యలు తగ్గాలి. తప్పనిసరిగా అందరికీ తెలిసే విధంగానే ఇస్తాం, దొంగచాటుగా ఇవ్వం ఏదైనా. ఈరోజు డెవలప్మెంట్ చేస్తున్నాం తణుకుపట్నంలో. ఏ విధంగా జరుగుతుందో నువ్వు చూస్తావు. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరానికి ఏ విధంగా ఉంటుందో తణుకుపట్నం. నువ్వు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశావు. 5 పనులు చెప్పు నువ్వు, 5 పనులు. కారుమూరి నాగేశ్వరరావు అని నేను ఈ నియోజకవర్గంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవడానికి కానీ, ప్రజలకు ఉపయోగపడేది కానీ రోడ్లు డ్రైన్లు కట్టించడం కాదు, దీని వలన ఇంతమందికి ప్రయోజనం చేకూరిందని 5 పనులు చెప్పు నువ్వు. ఛాలెంజ్ నీకు. నువ్వు చేసింది 0. ఇక్కడ రైతులను తిట్టో, ప్రజలను తిట్టో, మంచినీళ్ళు అడిగితే తిట్టో. ఈ విధంగా ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నీ అధికార మదంతో పురుగులను చూసినట్టు చూసావు. అవన్నీ కూడా గుర్తుపెట్టుకో. ఈరోజు నీదంతా కూడా పాయిజన్ పాలిటిక్స్, మాది పాజిటివ్ పాలిటిక్స్. ఇక్కడ అభివృద్ధి నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మీ అత్తిలి గ్రామం, నీ సొంత గ్రామానికి నువ్వేం చేశావు? నేను అత్తిలి గ్రామానికి చేశాను. ఈరోజు అత్తిలి గ్రామంలో రాబోయే రోజుల్లో 220 kV సబ్ స్టేషన్ నిర్మాణం జరుగుతుంది అక్కడ రాబోయే 2 సంవత్సరాలు. అత్తిలికి కానీ, అత్తిలి మండలానికి కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు ఏదైనా చేసావా? ఎక్కడైనా పెట్టావా? సో ఆ విధంగా నీ సొంత గ్రామంలోనే నీకు ఏ రోజు కూడా మెజారిటీ రాలేదు. నేను వచ్చాక స్థానిక సంస్థల్లో మా సొంత గ్రామంలో నేను వచ్చాక ఎప్పుడు కూడా ఓటమి చెందల. మేము వదిలేస్తే మీరు ఎంపీటీసీలు గెలిచారు. నువ్వు అధికారంలో ఉండి ఎన్నో దుర్మార్గాలు చేసి, ఎన్నో ప్రచారాలు చేసి, నన్ను బీసీలని టెంట్లు వేయించి, తిట్టించి, దారుణాలు చేసినా అక్కడ ఏ విధంగా జరిగిందో నీకు తెలుసు. సో ఈ విధంగా నువ్వు ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ ఉండు, మేము అభివృద్ధి చేసుకుంటూ వెళ్తాం. ఈ నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధి సాధించే దిశగా ఈ నియోజకవర్గంలో ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి అనాలిసిస్లు కానీ, 360 degreesలో ఏ డిపార్ట్మెంట్స్లో ఏ పనులు జరిగినాయి, ఏమేం జరిగినాయి అనేది కూడా ఒక స్పష్టమైనటువంటి రికార్డు ప్రభుత్వం దగ్గర ఉంటుంది. దానిలో స్టేట్లో పెర్ఫార్మింగ్ కాన్స్టిట్యున్సీస్లో, పెర్ఫార్మింగ్ ఎమ్మెల్యేస్లో తణుకు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్స్టిట్యున్సీ. నేను అది ప్రౌడ్గా చెప్పగలను. ఈ నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం. ఈ నియోజకవర్గ ప్రజలు ఏదైతే అవకాశం ఇచ్చారో దానికి అనుగుణంగా పనిచేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లక్ష్యాలకు అనుగుణంగా ఇక్కడ పనిచేస్తాం. ఆ విధంగా ముందుకు వెళ్తాం. అదేవిధంగా నీకు ఆధారాలు చూపించి, నీకు ఏదైనా ఉంటే
నీ పక్కన నువ్వు పేకాట్ల గురించి గుండాట్ల గురించి మాట్లాడేస్తున్నావు. చూపించు. అసలు నువ్వు ప్రెస్ మీట్లో కూర్చుంటుంటే పక్కన ఎవరెవరు ఉంటున్నారు ఒకసారి చూసుకోవయ్యా. నీ చుట్టూ వైఫై లాగా పేకాట్లు గుండాట్లు రిలేటెడే ఉంటున్నాయి, మద్యం రిలేటెడే ఉంటున్నాయి. నువ్వు వాటి గురించి మాట్లాడుతున్నావు. నియోజకవర్గంలో తిరగట్లేదు, రైతుల దగ్గరికి వెళ్ళట్లేదు అంటున్నావు. నువ్వు సర్టిఫికెట్, నీ సర్టిఫికెట్ కోసం మేము ఉంటలే. ఇక్కడ ప్రజలు వేస్తారు ఆ సర్టిఫికెట్. ప్రజలు చెప్తారు 2 సంవత్సరాల్లో 13 జూన్ 2024లో ఎన్నికైనప్పటి నుంచి 713 రోజులు ఈ రోజు వరకు 713 రోజుల్లో తణుకు కాన్స్టిట్యున్సీస్లో 483 రోజులు నేనున్నాను. ఇది ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా. 713 రోజుల్లో 483 రోజులు డెవలప్మెంట్ వర్క్స్కి సంబంధించి, గవర్నమెంట్ ఈవెంట్స్కి సంబంధించి, గవర్నమెంట్ కార్యక్రమాలు కానీ, రివ్యూ మీటింగ్లు కానీ నేను పాల్గొన్నటువంటి కార్యక్రమాలు 483 రోజులు. అసెంబ్లీ సెషన్స్ 55 రోజులు. అలాగే క్యాబినెట్ మినిస్టర్స్ని కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్ని కానీ, సెక్రటేరియట్ పనులు కానీ 44 రోజులు వెళ్ళా. పిఏసి సభ్యునిగా నియమించబడిన తర్వాత పిఏసి మీటింగ్స్ 9 మీటింగులు జరిగితే 9 మీటింగులకు వెళ్ళా. అలాగే ఈరోజు పార్టీ కార్యక్రమాలు నాకు జోన్ 1కి సంబంధించి పార్టిసిపేషన్కి ఇచ్చారు. ఇప్పటికి 5 రోజులు వెళ్ళా. 713 రోజుల్లో 596 రోజులు. అంటే ఎంత పర్సెంటేజ్ అవైలబుల్ ఉన్నానమ్మా? ఎంత పర్సెంటేజ్ అవైలబుల్లో ఉన్నాను? ఖతర్నాక్. ఈ నియోజకవర్గంలో నేను ఉన్నటువంటి రోజులు ఇది. ఎవ్రీ మంత్ మేమేం చేసాం, ఈ నియోజకవర్గానికి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, ఏమేమి సంక్షేమాన్ని అందించాం అనేది ఆన్ రికార్డు ఉంటుంది. నువ్వు ఎనీ టైం రా, ఏ మంత్ అయినా రా, 24 నెలలకు సంబంధించిన రికార్డు ఇక్కడ పెడతాం. అలాగే ఎన్ని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాం అనేది కూడా ఉంటుంది. సో దట్ ఈస్ ద వే వి వర్క్. నీలాగా గాలికి వచ్చి గాలికి పోయే వాళ్ళం కాదు. 53 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఒక నిబద్ధతతో పనిచేస్తాం. ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని మా తాతగారు ఏ విధంగా పనిచేసేవారు మాకు ఇది నేర్పారు. ఒక సిస్టమేటిక్గా అభివృద్ధి చేస్తాం. అట్ ద సేమ్ టైం రాజకీయాలు కూడా చేస్తాం. నీలాంటి వాళ్ళని, నీలాంటి దుష్టులని ఎదుర్కోవాలంటే రాజకీయాలు కూడా చేస్తాం. అది గుర్తుపెట్టుకో. అలాగే ఈరోజు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి ఇక్కడ రిపోర్ట్, బ్లాక్ అండ్ వైట్ రిపోర్ట్, ఇది ఆన్ ద డాక్యుమెంట్. ఇక్కడ మొత్తం మనం ఏం చేస్తాం, ఎన్ని పనులు చేస్తాం, ఎంత వచ్చింది ఈ నియోజకవర్గానికి అనేది మొత్తం పనులు. పల్లె పండుగ 2.0లో 15.84 కోట్లు పల్లె పండుగ. అలాగే జల్ జీవన్ పనుల ద్వారా మొత్తం మనకి ఇప్పటి వరకు మంజూరు చేసిన మొత్తం 139.58 కోట్లు. మన నియోజకవర్గంలో 54 కోట్లు మంజూరు చేసాం. అలాగే మొత్తంగా పనులన్నీ కూడా కలిపి ఈరోజు 139 కోట్లు పనులు జరగబోతున్నాయి. తణుకు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు డిపార్ట్మెంట్లో చేసినవి, మంజూరు చేసిన పనులు 610, పూర్తి చేసిన పనులు 341, మొదలవ్వాల్సినవి 40, మొదలైనవి 229. అంటే ఇప్పుడు పూర్తి అయిపోయినాయి. ఇవన్నీ కూడా మంజూరు చేసిన మొత్తం 425.29 కోట్లు ఓన్లీ ఇన్ పంచాయతీరాజ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్. సో ఈ విధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిలో మనం చేసుకున్నటువంటి పనులు. సో ఇది ఒక ప్రగతి నివేదికను కూడా మేము ఈరోజు ఇచ్చాం నియోజకవర్గ ప్రజలందరికీ. వీళ్ళు చేస్తున్నటువంటి
ఆధారాలు లేకుండా అన్నీ, ఒకటి కాదు, ఒక సబ్జెక్ట్ కాదు. నిన్న ఇంకోటి అన్నాడు, నువ్వు గోమాంసం ఎక్స్పోర్ట్ చేస్తున్నావు అన్నాడు. ఆధారాలు లేకుండా, నోటికి అడ్డు అదుపు లేకుండా, ఫ్రస్ట్రేషన్లో నువ్వు చేసిన తప్పులని బయటపడలేక, నువ్వు చేసినటువంటి తప్పుల నుంచి బయటపడే మార్గం లేక, ఎదుటి వాళ్ళ మీద బురద జల్లి గుడ్డ కాల్చి ముఖం మీద వేసి వ్యక్తిత్వ ఆహనానికి పాల్పడాలనుకుంటే భవిష్యత్తులో దానికి జరగబోయేటటువంటి పరిణామాలన్నిటికీ కూడా మీరే బాధ్యత వహించాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది మేము చెప్పదలుచుకున్నది. ఈ విధంగా మీరు భ్రష్టు పట్టిపోయారు, పాస్ మార్కులు కూడా వేయలేదు ఈ నియోజకవర్గ ప్రజలు. రాబోయే 3 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి 2029 ఎన్నికల్లో, రేపు రాబోయే స్థానిక సంస్థలు ఏ ఎన్నికలు జరిగినా ఈ నియోజకవర్గంలో 100% స్ట్రైక్ రేట్తో కూటమి జెండాని ఎగరవేస్తాం. థ్యాంక్ యూ.